ఆదిలాబాద్ జిల్లా రుద్రు మండలం బొప్పాపూరు గ్రామంలో ఉన్నాం. బొప్పాపూర్ నుంచి హుమ్నాపూర్ గన్పూర్ వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ ఇతర వాహనాలు వెళ్ళడానికి రాకపోకల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోడ్డు వేసిన కొద్ది రోజులకే, బీటీ రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఇది మొత్తం అస్తవ్యస్తంగా మారింది. వాహనాలు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా బొప్పాపూర్లో జీపీ కూడా శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం కోసం 16 లక్షలు మంజూరైనాయి. ఎంతైతే డబ్బులు వచ్చినాయో అంతే డబ్బులతోటి కాంట్రాక్టర్ భవనం నిర్మాణం చేశారు. అదేవిధంగా పశు వైద్యశాల కూడా శిథిలావస్థకు చేరింది. గ్రామంలో పారిశుద్ధ్య విషయం కానీ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయిందని ప్రజలు చెప్తా ఉన్నారు. మరి దీని మీద పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు స్పందించాలని, రోడ్డు కానీ, జీపీ బిల్డింగ్ కానీ, పశు వైద్యశాల కానీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రజలు మీడియా ద్వారా కోరుతున్నారు.